రూపాయల బిల్లులు పెండింగ్. మాజీ సర్పంచ్ కృష్ణారావు ఆవేదన. అభివృద్ధి పనులు పూర్తి చేసినా 2 ఏళ్లుగా బిల్లులు రాకపోవడంతో జగిత్యాల జిల్లా హిమ్మత్రావుపేట మాజీ సర్పంచ్ కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో అంగన్వాడీ, గ్రంథాలయం, ఓపెన్ జిమ్, కుల సంఘ భవనాల వంటి పనులను 2 ఏళ్ల క్రితమే పూర్తి చేశారు. అధికారులు చెక్కులు జారీ చేసినప్పటికీ జగిత్యాల ట్రెజరీ కార్యాలయంలో అవి పెండింగ్లో ఉండటంతో ఇప్పటివరకు ఖాతాలో నగదు జమ కాలేదు. అప్పులు తెచ్చి పనులు చేశామని, ప్రస్తుతం వడ్డీలు కట్టలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని ఆయన వాపోయారు. ప్రభుత్వం స్పందించి వెంటనే పెండింగ్ బిల్లులను విడుదల చేసి న్యాయం చేయాలని ఆయన కోరారు. జగిత్యాల జిల్లా కొడిమేల మండలము హిమ్మత్రిపేట గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ను. నా పేరు కృష్ణారావు. నేను 2023-24 సంవత్సరంలో మంజూరైన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ద్వారా మంజూరైనటువంటి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్, డిఎంఎఫ్టి, 15th ఫైనాన్స్ జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, గ్రామ పంచాయతీకి చెందిన పలు అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేసినాను. వాటిలో అంగన్వాడీ భవనము, గ్రంథాలయ భవనము, ఓపెన్ జిమ్ము, కుల సంఘ భవనాలు వంటి మహిళా సంఘ భవనాలు అన్నీ కూడా నిర్మాణాలు పూర్తి చేసుకొని అప్పుడే ఎంబీ రికార్డులు పూర్తి చేసి జగిత్యాల జిల్లా పంచాయతీరాజ్ అధికారి గారు నాకు చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ చెక్కులను జగిత్యాల ట్రెజరీ ఆఫీసులో జమ చేయడం జరిగింది. జమ చేసి కూడా 2 సంవత్సరాల పైన అయింది. కానీ ఇంతవరకు మా ఖాతాలో పైసలు జమ కావడం లేదు. గతంలో మాజీ సర్పంచ్గా ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ పనులు కూడా ఎన్ఆర్జీఎస్ మరియు ఇతర పనులు కూడా మేము పూర్తి చేశాము. దాదాపు నాకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ నిధుల నుండి మంజూరైన పనులు పూర్తి చేసి ఎంబీ రికార్డ్ చేసి చెక్కులు వచ్చినవి 1 కోటి రూపాయల పైన ఉంటాయి. అంటే 2 సంవత్సరాల నుంచి కూడా నాకు ఎటువంటి ప్రభుత్వ పైసలు కూడా ఖాతాలో జమ కావడం జరగలేదు. నాలాంటి మాజీ సర్పంచులు మండలంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు చాలామంది అనేక బాధలకు మిత్తులు కట్టలేక, వారు తెచ్చిన బాకీలు చెల్లించలేక కొందరు సర్పంచ్లు కూడా ఆత్మహత్యలకు పాల్పడే సంగతి మన అందరికీ తెలుసు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము త్వరితగతన మాజీ సర్పంచ్లకు కావచ్చు, చిన్న కాంట్రాక్టర్లకు కావచ్చు బిల్లులు చెల్లించే విధంగా చర్య తీసుకోవాలని, అంతేకాదు బడా కాంట్రాక్టర్లకు వందల వేల కోట్ల రూపాయలు చెల్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వము మాలాంటి మాజీ సర్పంచులు, చిన్న చితక కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి నాలాంటి మాజీ సర్పంచుల పైసలు కావచ్చు, చిన్న చితక కాంట్రాక్టర్లు చేసిన పనుల బిల్లులు కావచ్చు త్వరితంగా చెల్లించి మమ్మల్ని ఆదుకోవాలని సందర్భంగా నేను కోరుతున్నాను.